సీఎం జగన్ రెడ్డి భీమిలి ఎన్నికల సభ ముందు విశాఖలో జనజాగరణ సమితి ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. నేడు విశాఖ జిల్లా భీమిలిలో సిద్ధం అనే పేరుతో వైసీపీ ఎన్నికల సభ నిర్వహిస్తోంది. ఈ సభకు జగన్ హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కు వ్యతిరేకంగా జనజాగరణ సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను తాకట్టు పెట్టిన వైసీపీని ఓడించడానికి ఉత్తరాంధ్రలో కూడా సిద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఇంటి గేటుకు కూడా ఫ్లెక్సీని కట్టి నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టి ప్రైవేటీకరణకు పూర్తిగా సహకరించిన వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడానికి ఉత్తరాంధ్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పక్కదో పట్టించడానికి విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుందని మాయమాటలు చెప్పి నమ్మించి ఉత్తరాంధ్ర వాసులను నట్టేట ముంచారు. సిద్ధం పేరుతో భీమిల్లో ఎన్నికల సభను ముఖ్యమంత్రి నిర్వహించడం నిజంగా సిగ్గుచేటు. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో అక్రమంగా రుషికొండలో నిర్మించిన భవనాలకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఖజానాకు డబ్బులు చెల్లించిన తర్వాత విశాఖలో అడుగుపెట్టాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. జనజాగరణ సమితి ఫ్లెక్సీలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, జనజాగరణ సమితి ఫ్లెక్సీలు విశాఖలోని కలకలం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ కూడా వస్తున్నారు. వైసీపీ ఆధ్వర్యంలోని భీమిలిలోని ఈ రోజు సిద్ధం పేరుతో ఎన్నికల సభ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జన జాగరణ సమితి ఒక యుద్ధం ప్రకటించింది. ఫ్లెక్సీలతోని నగరంలోని అంటే నిన్న రాత్రి నుంచి కూడా వివిధ చోట్ల కూడా ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి రాకను వైసీపీ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూడాను జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు కూడాను వ్యాఖ్యానించినారు. ఎందుకంటే ఉత్తరాంధ్రకి తీవ్ర ద్రోహం అన్యాయం చేస్తుంది వైసీపీ, అలాంటి పార్టీకి వ్యతిరేకంగానే ఈరోజు ఫ్లెక్సీలు వేశామని కూడా చెప్పారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేదన కూడా ఫ్లెక్సీలు కూడాను ప్రదర్శించారు. అవి నగరంలో పలు చోట్ల కూడా ఏర్పాటు చేశారు. స్వయంగా తన ఇంటి గేటు దగ్గర కూడా కట్టి నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా సహకరించిన వైసీపీని చిత్తుగా ఓడించాలని కూడా ఆయన కోరుతున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందంటే అందుకు 100% జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఫ్లెక్సీలో కూడా ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పక్కదో పట్టించడానికే విశాఖను పరిపాలన రాజధాని అన్నారు తప్ప ఇంకెప్పుడు విశాఖ మీద కానీ ఉత్తరాంధ్ర మీద కానీ ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రేమ లేదని, ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేయడానికి అతను ఇలాంటి మాట్లాడుతున్నారని కూడా ఆవేదన చెందారు. ఉత్తరాంధ్ర వాసులు నెట్టేటి ముంచిన జగన్ సిద్ధం పేరుతో అంటే వైసీపీ ప్రతిష్టాత్మకంగా ఈ రోజు భీమిలి నియోజకవర్గంలోని సిద్ధం పేరుతో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు సిద్ధమని పేరు పెట్టారు. ఎన్నికల సభ నిర్వహించడం సిగ్గుచేటని, అలాగే రుషికొండలోని 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో అక్రమంగా భవనాలు నిర్మించారని, ఆ నిర్మాణానికి అవుతున్న మొత్తం ఖర్చు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బులను ప్రభుత్వ ఖజానాకి ఇచ్చిన తర్వాత విశాఖలో అడుగు పెట్టాలని కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడాను ఈరోజు ముఖ్యమంత్రి రాక అలాగే వైసీపీ సిద్ధం సభ నేపథ్యంలో కూడాను టీడీపీ నేతల్ని అలాగే పలు కార్మిక సంఘాల నేతల్ని వివిధ పార్టీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ కూడాను అరెస్ట్ చేసి ఎంఈబీ పోలీస్ స్టేషన్ తరలించారు. అంటే ఎవరైనా ఆందోళనకారులు నిరసనకారులు ముందు జాగ్రత్తగానే అందరినీ అదుపులో తీసుకొని అరెస్ట్ చేశారు. నీలిమ